చూడండి మన హార్వెస్ట్ ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కదా. ఇట్లా న్యాచురల్గా ఇంట్లో ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను. ఇదో చూడండి ఒక ప్లేట్ వచ్చేసినాయి. ఇంక ఇవి డైరెక్ట్గా మనం పూజ చేసుకునేది అనమాట. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫ్లవర్స్. చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇట్లా ఇంట్లో మంచిగా గార్డెన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా రండి మమ్మీకి అయితే ఇచ్చేద్దాం. ఎన్ని గులాబీలు వచ్చినాయో ఇట్లా పొద్దున్నే మన గార్డెన్లోనే మంచిగా పువ్వులు. సో హలో, గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్. హలో, గుడ్ మార్నింగ్. సో మమ్మీ నా కోసం అని ఉండిచ్చింది. అదే మీరు నిన్న వ్లాగ్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది అనమాట. సో చిన్న హార్వెస్ట్ ఉంది, ఫ్లవర్ హార్వెస్ట్. అది చేసేద్దాము. కొన్ని పువ్వులు ఉన్నాయి, బట్ చాలా క్యూట్గా ఉన్నాయి. యాక్చువల్లీ ఇవి నిన్ననే హార్వెస్ట్ చేయాల్సిందే, కానీ ఈరోజు మన కోసమే ఉన్నాయన్నమాట. సో రండి హార్వెస్ట్ అయితే చేసేద్దాం. సో చూడండి ఒక్కొక్క పువ్వు ఎంతెంత పెద్దగా పూస్తున్నాయో. చాలా బాగుంటాయి ఈ ఫ్లవర్స్. ఇంట్లోనే అనమాట. నేనేమి ఎట్లాంటి మందులు అవన్నీ ఏమి వేయను. లైట్గా జలుబు చేసింది, ఏమనుకోద్దండి. ఓ ఐఎమ్ సారీ, ఏదో పడిపోయింది. సో చూస్తున్నారా ఎంత క్యూట్గా ఉన్నాయి కదా ఫ్లవర్స్. చాలా బాగా ఇడుగుతాయి. అంటే మా గార్డెన్లో బాగా పెద్ద పెద్దగా పూస్తాయి. జలుబు చేసింది ఏమని అనుకోద్దండి, ఈ చలికాలం మామూలే కదా. ఇంకా యాక్చువల్లీ 2 రోజుల నుంచి హార్వెస్ట్ చేయాలా అనుకుంటా. మొత్తానికైతే ఇప్పుడు చేస్తున్నాం. ఇవంతా నేను ఎక్కువ పెరుగు, ఏమంటారు, ఆవు పేడ అవన్నీ వేసి పెంచుకున్నాను. ఈ మామూలుగా మనం రోజు మొక్కలు, గులాబీ మొక్కలు కొన్న చోటే దొరుకుతాయి కొన్ని స్ప్రేలు. అవి యూజ్ చేస్తే పూలు బాగా పూస్తాయి అంటారు, కానీ నేను అట్లంతా ఏమి యూజ్ చేయను. ఇంటికి తెచ్చుకొని న్యాచురల్గా నార్మల్గానే ట్రై చేస్తా. అంటే ఒక్క పువ్వు పూసినా అవి ఏమంటారు నార్మల్గా పూయేలా అనిపిస్తుంది నాకు. ఆల్రెడీ మనం నేచర్ని చాలా వేస్ట్ చేస్తున్నాము, ఇప్పుడు ఇంకా వేస్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో చూసినారా ఎన్ని గులాబీలు వచ్చినాయో. ఇట్లా పొద్దున్నే మన గార్డెన్లోనే మంచిగా పువ్వులు అంటే ఒక్క నిమిషం, ఇంకొక పువ్వు ఉంది. సో అది గైస్, మన హార్వెస్ట్ అయితే అయిపోయింది. సింపుల్గా అయిపోయింది అనమాట మన హార్వెస్ట్. ఎందుకంటే మా మమ్మీ పూజ చేస్తుంది, పూలు తీసుకొని రమ్మని తొందరగా. సో అందుకే హార్వెస్ట్ అయితే ఫాస్ట్గా చేసేసినాను. ఇది చూడండి మన హార్వెస్ట్ ఫ్లవర్స్ ఎన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కదా. ఇట్లా న్యాచురల్గా ఇంట్లో ఒక్క నిమిషం ఉండండి చూపిస్తాను. ఇదో చూడండి ఒక ప్లేట్ వచ్చేసినాయి. ఇంక ఇవి డైరెక్ట్గా మనం పూజ చేసుకునేది అనమాట. చాలా అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయి చూడండి, ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో ఫ్లవర్స్. చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు కూడా ఇట్లా ఇంట్లో మంచిగా గార్డెన్ పెంచుకోవడానికి ట్రై చేయండి. సో ఇంకా రండి మమ్మీకి అయితే ఇచ్చేద్దాం. హార్వెస్ట్ అయితే చేసేసినాము. సో మనకు ఒక ప్లేటు గులాబీలు అయితే వచ్చినాయి. సో 2 days నుంచి చేద్దామని అనుకున్నవి పొద్దున్నే ఇంకా మా మమ్మీ సరేలే ఎట్లో వీడియో తీసుకుంటున్నావు కదా, తీసుకో హార్వెస్ట్ చేసుకో అనింది. సో అందుకని హార్వెస్ట్ అయితే చేసేసిన అనమాట. సో రండి ఈ పువ్వుల్ని మనం గార్డెన్లో ఫ్రెష్గా కాసిన పువ్వుల్ని మనం ఇంకా దేవుడికి పూజ చేయడానికి అయితే ఇచ్చేద్దాము. సో ఇట్లా పూజ చేసిన తర్వాత మళ్ళీ ఇస్తాను.
పూజ చేసిన తర్వాత ఇట్లా ఉందన్నమాట మాది. సో మేము ఎన్ని దొరికితే అన్ని పువ్వులు అనమాట. మరి కొన్ని చామంతి పువ్వులు బయట తెచ్చుకుంటాము. సో గులాబీలు ఒక్కొక్కటి చామంతి పువ్వులతో సహా ఇట్లా పెడతామన్నమాట. జనరల్గా అయితే ఇంతకుముందు మొత్తం గులాబీలే పెట్టేవాళ్ళము. ఇప్పుడు కొంచెం పువ్వులు తక్కువైనాయి, ఎందుకంటే సమ్మర్ స్టార్ట్ అయింది కదా. సో ఫుల్ పువ్వులు వచ్చినప్పుడు భలే ఉండేది. హార్వెస్ట్ అయితే చేసేసినాము. మనకైతే ఇట్లా ఒక ప్లేట్లోకి దొరికినాయి అనమాట ఫ్లవర్స్. సో ఇంక ఇప్పుడు మమ్మీ అయితే ఇవి పూజకు చేసేసి దేవుడికి అయితే పూలు పెట్టేస్తుంది. సో చూడండి ఎంత పెద్ద పెద్దగా మంచి మంచిగా వచ్చినాయో. సో తక్కువ ఏమంటారు ఆర్గానిక్గా మేమేమి ఎట్లాంటి స్ప్రేలు మందులు అవన్నీ ఏమి వేయకోకుండా ఇట్లా మంచి ఒరిజినల్ కలర్స్తో పువ్వులు అయితే పూస్తున్నాయి అన్నమాట మంచిగా. సో ఈరోజైతే కొన్ని దొరికినాయి. సో ఇది గైస్ ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో చూసినందుకు ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా ఒకసారి చూడండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.